వీడింకా రావట్లేదేంట్రా? అదే రూట్లో వస్తే మనం తిడతామని డైరెక్ట్గా గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయి ఉంటాడు. మనం వెళ్దాం పదండి. పదండి. ఐదుగురెళ్ళి నలుగురే వచ్చారు. ఆడేడ్రా? వాడు రాలేదా అండి? అంటే మేము 5 గంటలకి సాయంత్రం అక్కడ కలుస్తాం. అది ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందండి. వాడు రాలేదా అండి? రాలేదురా. మీరు మాతో జోక్ చేస్తున్నారు కదండి? మీతో నాకు సరసాలేంట్రా? ఏం చేశారాడిని? రేయ్, వాడే మెసేజ్ చేశాడ్రా. వాళ్ళ ఫాదర్కి సీరియస్గా ఉందని ఇంటికి వెళ్ళాడంట. ఒకసారి కాల్ చేసి చూడు. ఓకే. స్విచ్ ఆఫ్ వస్తుందిరా. ఇప్పుడే మెసేజ్, అప్పుడే స్విచ్ ఆఫ్ ఏంట్రా? ఏమైపోయాడు రా వాడు? సర్లేరా, ఇంటికి వెళ్ళాడు కదా. ఎంతకాలం అయింది మావా 12 దాటాక ఈ ఇంట్లో ప్రశాంతంగా మందు తాగి. ఇంతకాలం రాత్రులు మనకు నిద్ర లేకుండా చేసిన దెయ్యం ఇప్పుడు ఇందులో నిద్రపోతోంది అల్లుడు. భలే ఆనందంగా ఉంది మావా. ఈ ఆనందానికి కిక్కు సరిపోవట్లేదు మావా. కిక్కు కావాలంటే పని పిల్లని పిలుచుకురా అల్లుడు. మొగుడు పక్కలో నిద్రపోతుందేమో మావా. లేపి తీసుకురా. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. చచ్చిపోవాలనుందే. నీ గుండె ఆపరేషన్కి డబ్బులు యానించి తానయ్యా. నిన్ను బతికించుకోవడం కోసమే కదయ్యా నేను రోజు చూస్తుంది. ఇంకెప్పుడు చచ్చిపోతానని అనకయ్యా. వాటర్ కావాలి. నేను తెస్తా. ఏంట్రా ఆగావు? పరిగెట్టు. అది కాదురా, ఎప్పుడు నాతో కాంపిటీషన్గా పరిగెట్టే ఆ జుల్పాలోడు ఇప్పుడు లేకపోయేసరికి ఏదోలా ఉందిరా. వాడు లేకపోతే బాధగా ఉందిరా. సరే, మీరు వెళ్తూ ఉండండి, నేను వాటర్ తీసుకొస్తాను. సర్లేరా, త్వరగా వచ్చే. మీరు రండి. వాడెళ్ళి 2-3 అవర్స్ అవుతుంది, ఇంకా రాలేదంటాడు. ఈ అడవిలో వాటర్ దొరకడం అంటే మాట్లారా? పాపం వాడెక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏంటో.
వాడు వెళ్ళింది నా కోసం కదా, ఖచ్చితంగా వాటర్ తెస్తాడు. నాకు తెలిసి వాడు సిగరెట్ల కక్కుర్తి పడి ఆ తాత దగ్గరికి వెళ్ళుంటాడేమోరా. అయితే ఏం చేద్దాం? వెయిట్ చేద్దామా? వెయిట్ చేయడం కరెక్ట్ కాదు, బాగా లేట్ అవుతుంది. అయినా వాడు వచ్చేస్తాలే డైరెక్ట్గా అక్కడికి, వాడికి అన్నీ తెలుసు కదా. మనం వెళ్దాం పదండి. అయితే ఓకే. సరే ఓకే. సరే పదండి. వాటర్ తేటానికి వెళ్ళినోడు ఇంకా రాలేదు. ఆ ఊజాబడిగా నిన్నటి నుంచి కనపడట్లేదు. శివలింగం ఎక్కడుందో కనబడట్లేదు. అసలు ఈ నిధి సమాధి ఇదంతా నిజమేనంటావా? నాకు అదే డౌట్. అటు చూడండి. గాయత్రి చెప్పిన శివలింగం ఇదేరా? అయితే ఆ సమాధి ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది. అదిగో సమాధి. ఆ, ఆ. ఏదో అపశకునం. జరగకూడదేదో జరుగుతోంది. వెన్నుపూస వణుకుతోంది. కపాలం కదులుతోంది. మీకిదే చివరి రోజేమోననిపిస్తోంది. దిగ్బంధనం విడిపోయింది. యజమాని బయటికొచ్చేశాడు. ఎదలో